ఫ్రెండ్స్, ఇవాళ మనం మార్కెట్లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ అప్డేట్ పర్టికులర్గా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారు. సో దీని గురించి చెప్పమని చెప్పి, సో దానికోసం చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కొన్ని బ్రోకరేజ్ ఫర్మ్స్ వీక్లీ బేసిస్ షార్ట్ టర్మ్ స్టాక్ ఐడియాస్ అయితే రికమెండ్ చేసాయి. రీసెంట్గా యాక్సిస్ సెక్యూరిటీస్ ఈ వీక్ కోసం 3 స్టాక్స్ అయితే రికమెండ్ చేసింది. అందులో ఫస్ట్ వచ్చి గ్లెన్మార్క్ ఫార్మా, సెకండ్ది వచ్చి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ థర్డ్ది వచ్చి చెన్నై పెట్రోలియం. ముందుగా సింపుల్గా ఓవరాల్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే అర్థం చేసుకోవడానికి అయితే మనం ప్రయత్నించాలి. స్టాక్ మార్కెట్లో కొన్ని టైమ్స్ టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్ ట్రేడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే కంపెనీ ఫండమెంటల్స్ మాత్రమే కాదు, ప్రైస్ చార్ట్స్, ట్రెండ్స్, మూమెంటమ్ ఇండికేటర్స్ని బేస్ చేసి అనలిస్టులు కొన్ని షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీక్ యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసి 3 స్టాక్స్ నెక్స్ట్ 3 to 4 వీక్స్ హోల్డింగ్ పీరియడ్ కోసం రికమెండ్ చేసింది. మార్కెట్లో రీసెంట్గా కొంచెం వాలటిలిటీ ఇంక్రీజ్ అయింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే గ్లోబల్ టెన్షన్స్, ఎస్పెషల్లీ యూఎస్ ఇరాన్ సిచ్యువేషన్ అండ్ ట్రేడ్ టారిఫ్ అన్సర్టనిటీ. ఈ ఫ్యాక్టర్స్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. మార్కెట్ వీక్నెస్ ఉన్న టైంలో కూడా కొన్ని స్టాక్స్ టెక్నికల్ బ్రేక్అవుట్ సిగ్నల్స్ చూపిస్తున్నాయని చెప్పి బ్రోకరేజ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అందుకే ఈ 3 స్టాక్స్ని షార్ట్ టర్మ్ ఆపర్చునిటీగా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు స్టాక్స్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చి గ్లెన్మార్క్. ఇందులో బై రేంజ్ అరౌండ్ 2110 to 2068 ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్లో మనం బై అయితే చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చి 2020. ఎక్స్పెక్టెడ్ అప్సైడ్ వచ్చి 7 to 10% అయితే అప్సైడ్కి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉందని చెప్పి అనలిస్ట్ చెప్తున్నారు. అనలిస్ట్ చెప్పింది ఏంటి అంటే స్టాక్ చార్ట్లో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ సిగ్నల్ కనిపించింది అండ్ మొమెంటమ్ ఇండికేటర్స్ పాజిటివ్గా ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు మనం సెకండ్ స్టాక్లోకి వెళ్దాం. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా. బై రేంజ్ వచ్చి 2725 to 2671. స్టాప్ లాస్ వచ్చి 2500. ఎక్స్పెక్టెడ్ అప్సైడ్ వచ్చి 15 to 22% అప్సైడ్కి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఈ స్టాక్ స్ట్రాంగ్ వాల్యూమ్తో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందని చెప్పి మనకి చార్ట్స్ని చూస్తే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చి చెన్నై పెట్రోలియం. బై రేంజ్ వచ్చి 945 to 926. స్టాప్ లాస్ వచ్చి 877 దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ అప్సైడ్ వచ్చి 13% to 15%. స్ట్రాంగ్ కరెంట్లీ రైజింగ్ ఛానల్ ప్యాటర్న్లో మూవ్ అవుతుందని చెప్పి మనకి చార్ట్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. హోల్డింగ్ పీరియడ్ వచ్చి రఫ్లీ 3 to 4 వీక్స్. ఇన్వెస్టర్స్కి ఈ టైప్ ఆఫ్ న్యూస్ యూజ్ఫుల్ ఎందుకంటే కొన్ని ట్రేడ్స్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయడానికి టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేస్తాం అన్నమాట. మార్కెట్ వీక్గా ఉన్న టైంలో కూడా కొన్ని స్టాక్స్ మూమెంటమ్ సిగ్నల్స్ని చూపిస్తాయి. చార్ట్ బేస్ చేసుకుని ఆ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయడానికి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ట్రై చేస్తారన్నమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఈ టైప్ ఆఫ్ రికమెండేషన్స్ మోస్ట్లీ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కోసమే ఉంటాయి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కాదు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఈ స్టాక్స్ ట్రేడ్ చేయాలని అనుకుంటే కొన్ని విషయాలు కేర్ఫుల్గా చూడాలి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వచ్చి ఎంట్రీ ప్రైస్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సెకండ్ది వచ్చి స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ ఫాలో చేయాలి. ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ది వచ్చి ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ వాచ్ చేయాలి. నిఫ్టీ వీక్గా ఉంటే ట్రేడ్స్ ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఫోర్త్ది వచ్చి వాల్యూమ్ అండ్ మూమెంటమ్ సిగ్నల్స్ కంటిన్యూగా అవుతున్నాయా లేదని చూసుకోవాలి. ఫిఫ్త్ది వచ్చి గ్లోబల్ ఫ్యాక్టర్ లైక్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ జియో పొలిటికల్ న్యూస్ మార్కెట్ సెంటిమెంట్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అది కూడా మనం చూడాలి. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మార్కెట్లో 2 టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్. ఈ టైప్ ఆఫ్ బ్రోకరేజ్ రికమెండేషన్స్ మోస్ట్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కోసమే ఉంటాయి. కాబట్టి బ్లైండ్లీ ఫాలో చేయకండి. రిస్క్ మేనేజ్మెంట్తో ట్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో సక్సెస్ కావాలంటే డిసిప్లిన్, పేషెన్స్ అండ్ రిస్క్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏదైనా సరే మన బ్రోకరేజ్ కంపెనీస్ ఏదైనా పర్టికులర్గా ఏదైనా స్టాక్ ఇచ్చినా కూడా వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అది కంపల్సరీగా 100% రీచ్ అవుతుందని కాదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే ప్యాటర్న్స్ని బేస్ చేసుకుని వాళ్ళ డేటాను బేస్ చేసుకుని ఇది ఇంతవరకు వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయితే కిందకి రావచ్చు, లేదంటే ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయితే పైకి వెళ్ళడానికి, సో ఈ లెవెల్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ అది కంపల్సరీగా వెళ్తుందని లేదు అక్కడ రూల్. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా మీకు ఇలా రికమెండేషన్ ఎవరైనా ఇచ్చినా కూడా ఫస్ట్ మీరు డేటాను చెక్ చేసుకోవాలి. కొన్ని మన చెక్ లిస్ట్ లాంటిది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ని మనం చెక్ చేయాలి. కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పిన వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను ఏమేమి చెక్ చేయాలి స్టాక్స్లో అని చెప్పి. అవన్నీ చెక్ చేసుకుని ఆ పాయింట్స్కి మీకు ఆన్సర్స్ ఎలా వచ్చినాయని చూసుకోండి. ఆ ఆన్సర్లకి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే అప్పుడు బై కానీ సెల్ కానీ డెసిషన్ అనేది తీసుకోండి. బ్లైండ్గా ఎవరో రికమెండ్ చేశారని చెప్పి బ్లైండ్గా బై చేసి మీరు డబ్బులు అయితే లాస్ చేసుకోకండి. మీరు కష్టపడి సంపాదించిన మనీ ఏదైతే ఉంటుందో హార్డ్ ఎర్న్డ్ మనీ,
సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎవరైనా ట్రేడింగ్ చేసేది ఎంతో కొంత ప్రాఫిట్ గెయిన్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి కోసమే స్టాక్ మార్కెట్లోకి వస్తారు. సో అది మీరు దృష్టిలో పెట్టుకుని మీ ఫ్యామిలీ కోసం ఇందులోకి వచ్చి మీరు కష్టపడుతున్నారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైనా బై కానీ సెల్ కానీ చేసేటప్పుడు రీజన్ ప్రాపర్గా వెతుక్కుని ప్రాపర్ ఆన్సర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ నేను ఏది బై చేయమని చెప్పట్లేదు, సెల్ చేయమని చెప్పట్లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మీదే.